నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక వైసీపీ మరి ఇంటి బాట పట్టినట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ ముందు కూడా పలు సర్వేలు కూడా కూటమికి అధికారం అని చెప్తే కేవలం 5 సర్వేలు మాత్రం వైసీపీ అధికారం అని చెప్పాయి. ముఖ్యంగా ఆరామస్థాన్ సర్వే అయితే మరి ఆయన లైవ్లో ఛాలెంజ్లు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి అయితే మధుసూదన్ రెడ్డి గారు కూడా ఆరామస్థాన్కి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఆరామస్థాన్ ఏం సమాధానం చెప్తారు, దీనిపై మధుసూదన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి. సో ఆ రోజు ఆరామస్థాన్ గారు చెప్పారు, అంటే మంత్రులందరూ ఇంటి బాట పట్టినా కూడా వైసీపీదే అధికారం అని చెప్పడం ఆ రోజు జరిగింది. ఈ సర్వే కనుక తప్పైతే నేను ఈసారి సర్వే కూడా చేయను జీవితంలో కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మీరు ఆ రోజే మరి సవాల్ విసిరారు. మరి ఏం చెప్తారు ఈరోజు వైసీపీ ఇంటి బాట పట్టబోతుంది? ఆరామస్థానికి నేను ఆ రోజు చెప్పాను కదా, నువ్వు తెచ్చుకోరా మీ సాక్షి మీడియా కాడ ఎట్ట అమ్ముడుపోయి నువ్వు సాక్షి ఛానల్కి, కాబట్టి నువ్వు పోయి అడిగి పోయి తెచ్చుకో, 100 కోట్ల రూపాయలు తెచ్చుకోరా, నేను రెడీ సిద్ధంగా ఉన్నాను, ఎక్కడ కావాలంటే అక్కడ అని చెప్పి ఆ రోజు మొట్టమొదట మీడియా రంగంలో సవాల్ ఇసిరింది నేనే. ఆ సవాలుకు పారిపోయినోడు ఆరామస్థాను. కాబట్టి ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ మాట్లాడేదానికంటే కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సొమ్ము నెట్ట నిలువున 100 కోట్లు తినేసినటువంటి దేవులపరి అమర్గాడికి కూడా ఇచ్చే కౌంటర్ నేను. ఒక మీడియా కూడా వదిలినా, ఒరే నువ్వు అమరవీరుల స్తూపం కాడికి రారా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ గెలిస్తే నేను అమరవీరుల స్తూపం, తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ఉరేసుకుంటాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను కాబట్టి నాకు ఆ ఉద్యమ ఫలితాలు ప్రజల ఆకాంక్షలు స్పష్టంగా తెలుసు. కాబట్టి నువ్వు రారా 4 గంటలకి, 4వ తేదీ సాయంత్రం 4 గంటలకి అమరవీరుల స్తూపం దగ్గరకు రా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ గెలిస్తే నేను పెట్రోల్ పోసుకొని నన్ను నేను తగలబెట్టుకుంటారా అని సవాల్ ఇచ్చిన. ఆ దేవులపల్లి అమర్ అనే గాండుగాడు ఇవాళ రావాల మగాడైతే అమరవీరుల స్తూపం కాడికి వచ్చి వాడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని. ఇవాళ నాది కరెక్ట్ అయిందా వాడి కరెక్ట్ అయిందా? నేను చెప్పేది ఏంటంటమ్మా, ఈ ఆరామస్థాన్ అనేవాడు నియోజకవర్గానికి 500 మందిని సర్వే తీస్తారు. లక్షల్లో ఓట్లు ఉన్నప్పుడు 500 ఏ మూలకు తెలుస్తాయి? అందుకే నేను చెప్తా, ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజలు ఎప్పుడు కర్రుగాల్చి వాత పెట్టాలో అప్పుడే పెడతారు. ప్రజలకు అవకాశం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడు ఒకడు, ఈ తెలకపల్లి రవి అనేటటువంటి ఒకడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకడు, ఇటువంటి చీడ పేడ పిరుగులు చేరి ఆంధ్రప్రదేశ్ సొమ్ముని నాకేసి సర్వనాశనం చేశారు. అందువల్ల ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు పాశుపతాస్త్రం లాంటిది ఓటు అనే ఆయుధం. దానికి ఏంటంటే ఏమి కత్తులు బళ్ళా, డంబాలు బళ్ళా, చూపుడు వేలు చాలు. ఎంత నియంతలాగా పరిపాలిస్తే 29 రాష్ట్రాల్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, నిరంకుశత్వంగా ప్రశ్నించిన ప్రతి గొంతును కోసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ టీచర్లను అయితే ఆడబిడ్డలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు పేరుకేమో మేకతోటి సుచరిత హోమ్ మినిస్టరు, తర్వాత కానేటి వనిత, ఇద్దరు దళిత మహిళలకి హోమ్ మినిస్టర్ పదవి కట్టబెట్టి వాళ్ళకి అవమానించి మొత్తం హోంశాఖను మొత్తం బిజ్జల దేవుడు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చూసేవాడు. వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, దళిత ఆడబిడ్డలను అవమానించడం ఎందుకు, ఇటువంటి అన్నీ చూశారు. మహిళలకు మద్యపాన నిషేధం అని చెప్పిండు, అది లేదు. ఉద్యోగస్తులకు ఎలక్షన్ ముందు సిపిఎస్ రద్దు అని చెప్పిండు, అది లేదు. రైతులకి ఇచ్చినటువంటి హామీలు రైతు భరోసా అంటాడు కానీ రైతు భరోసా కాదు, అది దగా భరోసా అనే సంగతి రైతులు తెలుసుకున్నారు. రాయలసీమ రీజన్లో హార్టికల్చర్ అధికంగా ఉంటే డ్రిప్ ఇరిగేషన్ పరికరాల దాకా రైతాంగం తల్లడిల్లిపోయింది. ప్రకృతి విపత్తు నిధులు 4000 కోట్ల రూపాయలు పెడతానని ప్రకృతి విపత్తు నిధులు లాగేసినటువంటి వ్యక్తి. ఈ విధంగా 1-2 ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నాడు, ఒక్కటి కూడా పెట్టనోడు. అదేవిధంగా నిరుద్యోగ యువత తల్లడిల్లిపోయింది. ఒక్క ఉద్యోగం కూడా లేకుండా వాలంటరీ ఉద్యోగాలు కాదమ్మా, కావాల్సింది ఏంటంటే ఇవాళ ఒక్క డిఎస్సి 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేకపోయినాడు. గతంలో ముఖ్యమంత్రులు ఎన్నో డిఎస్సీలు వేశారు, కనీసం 5 ఏళ్ల కాలంలో ఒక టీచర్ ఉద్యోగం కూడా ఫిలప్ చేయకుండా పాత ముఖ్యమంత్రులు కట్టిన బడులకు రంగులు వేసుకొని తన పార్టీ రంగులు వేసుకొని డబ్బులు నాకేసినటువంటి ఇటువంటి జుగుత్సాకరమైన పరిపాలన, దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, ఈ జగనాసుర పరిపాలనని ప్రజలు తేల్చుకున్నారు. సమయం వచ్చారు, కర్రుగాల్చి వాత పెట్టారు. అర్థం చేసుకో, తండోపతండాలుగా ఇతర దేశాల్లో ఉన్న సీమాంతర తల్లులు కన్నా బిడ్డలందరూ వచ్చి నేల తల్లి కోసము కాపాడుకోవాలా, ఈ రాక్షసుడి చెర నుంచి మన తెలుగు తల్లిని బంధ విముక్తి చేయాలని తండోపతండాలుగా వచ్చి బెంగళూరు నగరాల నుంచి, హైదరాబాద్ నగరం నుంచి, చెన్నై నగరం నుంచి, బాంబే నగరం నుంచి వేల ఖర్చు పెట్టుకొని వచ్చి ఈడిచ్చే ముష్టి 2000-3000 కోసం ఓటేశారు అనుకుంటాడా? ఈ జగనాసురుడు పాలన అంతమొందించడానికి సకల జనులు
అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఓట్లేశారమ్మా. మీరన్నట్టు పోల్ పర్సంటేజ్ పెరగడం కూడా ప్రతిపక్షానికి అనుకూలం అని చెప్పి ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ దాన్ని కూడా అంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో సెకండ్ టైం పోటీ చేసినప్పుడు పోల్ పర్సంటేజ్ పెరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారే సీఎం అయ్యారు కదా అని చెప్పి కూడా దానికి ప్రచారం చేసుకుంది వైసీపీ. కానీ ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు వైనాడు కుప్పం అన్నారు, ఇప్పుడు వాయిస్లో ఒక్క సీఎం తప్పించి నియోజకవర్గం మిగతా మంత్రులందరూ కూడా ఇంటి బాట పడుతున్న పరిస్థితే మనం చూస్తున్నాం. పులివెందుల్లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడ టీడీపీ 4-5 స్థానాల వరకు ఇప్పుడు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. మరి ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మెజారిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు, ఏం చెప్తారు? అంటే నిరంకుశత్వాన్ని ప్రజలు ఒప్పుకోరు, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ముఖ్యమంత్రి అయితే ఎవడ గొప్పమ్మా, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి కస్టోడియన్ ధర్మకర్తగా ఉండాల్సినటువంటి మంత్రులు ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి ప్రజా దేవాలయంలో ప్రజా సమస్యలన్నీ గాలి కుదిలేసి, చట్టాలను గాలి కుదిలేసి, పిల్లలు టీవీ చూడాలంటే రాయలేని భాషలో రోతబా మాటలు మాట్లాడి ప్రజా దేవాలయంలో దోషుల పర్వం చేసుకుంటుంటే ఇటువంటి దుష్టులు దుర్మార్గులు ఇటువంటి సైకో నా కొడకలుగా మనం ఓట్లేసింది అని చెప్పి లెంపలేసుకున్నారమ్మ అందరూ. అందువల్ల ఏంటంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసి ధర్మంగా పరిపాలనించాలా. ఇవాళ సెంట్రలైజ్డ్ కరప్షన్, ఇసుక మొత్తం తన తమ్ముడిని పెట్టుకొని వైఎస్ అనిల్ రెడ్డిని పెట్టుకొని నదులన్నీ చెరబట్టినటువంటి ఈ జగనాసురుడు, తర్వాత మద్య నిషేధం అని చెప్పి లెక్క వ్యాపారం చేసుకొని 1000 కోట్లు కొల్లగొట్టి ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసి ఎంతో మంది ఆడబిడ్డల భర్తలను కాపాడుకోలేక వాళ్ళ తాలిబొట్లు తాకట్టు పెట్టుకున్నటువంటిది నిరుద్యోగ యువత, చదువుకున్న యువత, అన్ని రంగాలని సర్వనాశనం చేసినటువంటి దుష్టుడు దుర్మార్గులు. ఇవాళ రోడ్లు చూస్తే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి కారులు డ్యామేజ్ అయ్యి బస్సులు డ్యామేజ్ అయ్యి ట్రక్కులు తిరగబడి చచ్చిపోయిన వాళ్ళు మారణ హోమం జరిగిందమ్మా. ఈ మారణ హోమం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రజలు ఒక ఛాన్స్ అంటే ఇంక నో మోర్ ఛాన్స్ అనుకున్నారు. ఒక ఛాన్స్ అడిగారు, ఇచ్చారు. ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు అనుకుంటే 43,500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి ఒక నీచుడికి, ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే ప్రజలు కష్టాలు పడతారని తద్వారా తెలిసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి అందరికి పెట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఏమైంది? అప్పుల కుప్పగా మారిపోయింది. పోలవరం ఏమైంది? గోదాట్లో కొట్టుకోమైంది. అమరావతి రాజధాని ఏమైంది? ఇవాళ శవాల కంప చెట్లు బలిచిపోయింది. అతవలన ఇరిగేషన్ శాఖల అభివృద్ధి లేదు, రాజధాని నిర్మాణం లేదు, సాగునీటి ప్రాజెక్టుల ఊసే లేదు. సంక్షేమం ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలని ఎప్పుడు కూడా ప్రజల్ని ఉద్ధరించవు. అభివృద్ధి చేసుకొని చేపలు పట్టేది నేర్పియాలి, కానీ చేపల కూర వండి నోట్లో పెట్టకూడదు. ప్రజలు అభివృద్ధిని కాంక్షించారు. ఈ దుష్ట పరిపాలనకి చరమగీతం పాడాలని చెప్పి శ్రీకాకుళం నుంచి మనకి హిందూపురం దాకా, చిత్తూరు దాకా ఎన్ని జిల్లాల్లో కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి తత్వం బోధపడే ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అనేది ఆయనకి ఇప్పుడు తెలుసుంటుంది. ఆయన ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కొల్లగొట్టింది కాబట్టి సంపదను చూసుకుని మురిచిపోయిండు. కొంతమంది ఒక 20-30 మందిని రౌడీలను పెట్టుకుంటే ప్రతి ఓడిని మాట్లాడినోడం మేము సంపతం నరకతం అంటే ఊరుకుంటారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఒక పెద్ద ఆయన్ని 2 రాష్ట్రాలకు సేవ చేసినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజలు చూస్తూ ఉంటారమ్మా. తిరుగుబాటు అయింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతోనే అతను దూకున్నాడు. చంద్రబాబు ఇవాళ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది కూడా పవన్ కళ్యాణ్కి అమ్మ. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రెజర్స్ వచ్చినా తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి కానీ చేతులు ఎత్తి దండం పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అతని పార్టీ తరఫున కానీ అన్ని రంగాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తను ఒక మెట్టు దిగిండే కానీ తను ఎక్కడ భేషజాలాలకు పోకుండా ఈ దుర్మార్గుని గంతి దింపాలని ఈ విజయానికి సారథిలాగా ఉపయోగపడిండు. కాబట్టి శ్రీకృష్ణుడు పరమాత్మ చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ కూడా అర్జునుడు లాంటి వాడు. పవన్ కళ్యాణ్ ఇద్దరు శ్రీకృష్ణుడు అర్జునుడిలాగా కలిసి ఒక రాక్షస సంహారం చేసినారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మాత్రం నేను చెప్పగలను. రైట్. ఏపీ ప్రజలు ఇప్పుడు ఏదైతే తీర్పునిచ్చారో అంటే అవినీతి పాలనకు ఇప్పుడు ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చించదగ్గ తీర్పు ఇచ్చారు. ఒక అవినీతి పాలనకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు అని చెప్పి ఏపీ ప్రజలు కూడా చాలా మెచ్యూరిటీతో ఆలోచించారు అని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చారమ్మా. కానీ 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఇంతకాలం జడ్జిమెంట్ లేకుండా జడ్జిల నిర్ణయం తీసుకోవాలమ్మా. ఒక ఆర్థిక ఉగ్రవాదిని, ఒక ఆర్థిక తీవ్రవాదిని పనిష్మెంట్ ప్రజలకు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారమ్మా. ఇప్పుడు జడ్జిలు, న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు అందరూ కూడా జడ్జిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆవరించిందమ్మా. ఒక ఆర్థిక ఉగ్రవాదిని 5 సంవత్సరాలు కోర్టుకు అటెండ్ కాకుండా 3041 సార్లు
3,004 కోర్టుకు అటెండ్ కాకపోయినటువంటి ఒక సామాన్యుడు 1-2 సార్లు లేకపోతే నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చేటోళ్ళు ఒక ఆర్థిక ఉగ్రవాదికి 11 సిబిఐ కేసుల్లో 9 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఇంతవరకు జడ్జిమెంట్ ఇవ్వలేదు. న్యాయ వ్యవస్థ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయమూర్తులను కూడా మేల్కొని జగన్మోహన్ రెడ్డి కేసుల్లో తక్షణం జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి, తక్షణం తీర్పు ఇవ్వాలని చెప్పి, దానికి కూడా న్యాయమూర్తులు కూడా కళ్ళు తెరుచుకోవాలా, న్యాయదేవతను కూడా రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక నీతి, సామాన్యుడికి ఒక నీతి ఉండకూడదు. న్యాయ కోవిదులు కూడా అర్థం చేసుకొని త్వరితగతిన జగన్మోహన్ రెడ్డి కేసులు, అవినీతి కేసుల్లో తీర్పులు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటారమ్మా సీమాంధ్ర ప్రజలు. రైట్, థాంక్యూ సో మచ్. నమస్తే.